ప్రపంచవ్యాప్తంగా రకరకాల పేరుతోని మొదటిగా గోల్డ్ క్వెస్ట్ నెట్, తర్వాత క్యూనెట్, ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్ సేమ్ మోడల్ తోని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 9 కేసెస్ ని వాళ్ళపైన కట్టడం జరిగింది. నిఘా పెరగడంతో ఎవరెవరు గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, రంగంలో దిగాలే, కొత్త అవతారతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC చండీగఢ్ లో వాళ్ళ బిజినెస్ ని మెల్లగా కొన్ని చోట్ల మీటింగు, కొన్ని చోట్ల జూమ్, కొన్ని చోట్ల వాళ్ళ క్యాండిడేట్స్ ని ఆ ఒక్క విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర పంపించి బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ FIR కావడం జరిగింది, SR నగర్ లో 5th జూన్ లో. తర్వాత మళ్ళీ 2 FIR కాచిగూడలో, పంజగుట్టలు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతోనే ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము CCS కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనము ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంతే ఆల్మోస్ట్ 18 days లోనే మనము ఖతం చేయడం జరిగింది. బిజినెస్ ఆపర్చునిటీస్ అనే పేరుతో సామాన్య ప్రజలకు ఒక పర్సన్ అప్రోచ్ అయ్యి వేరియస్ మాధ్యమాల ద్వారా ఒకటి ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి, లాభాలు ఉంటాయి, ప్రోడక్ట్స్ మేము అమ్ముతున్నామనే పేరుతోని ముందుకు వస్తూ చాలా తక్కువ ధరకు లభ్యమయ్యే ఉత్పత్తులను చాలా ఖరీదైనవి అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇది ప్రజలకు అమ్మడం జరుగుతుంది. భారతదేశం హెడ్ ఉన్న ఓనీల్ గుప్తా అనే వ్యక్తి, అతని కింద పనిచేస్తున్న కేరళలో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లో, అట్లాగే వెస్ట్ బెంగాల్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు డైరెక్టర్స్ గా ఉంటూ వాళ్ళు ఇండి కనెక్ట్ అనే పేరుతో వీళ్ళని నియమించడం జరిగింది. వీరి యొక్క ఆఫీసు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కూడా అది కేవలం బోర్డు మాత్రమే ఉంది, కానీ ఇది కూడా ఒక షెల్ కంపెనీ లాగా ఉంటూ లోపల ఎలాంటి కార్యకలాపాలు లేవు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఖండాలలో విస్తరించాలనే ఆలోచనతో ఉంది. గతంలో జరిగిన క్యూనెట్ మోసాలకు ఇప్పుడు ఉన్న ఇగ్నైట్ కి ప్రధానమైన తేడా ఏంటంటే అది ఆల్రెడీ కొన్ని ఏళ్ల పాటు కొనసాగి కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ కి పాల్పడ్డారు. ఇందులో బాధితులు చేరకుండా అలర్ట్ అయ్యి కొంచెం ప్రోయాక్టివ్ మెజర్ గా తీసుకొని ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది.